తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా. సో మన ఛానల్లో ప్రీవియస్ ఎపిసోడ్లో కలగ ప్రసాద్ సిద్ధాంత్ గారి ద్వారా 2026లో ఆస్ట్రాలజీ ప్రకారం స్టాక్ మార్కెట్ అండ్ బంగారం అలాగే వెండి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పెరుగుతాయి, తగ్గుతాయి అనే ప్రిడిక్షన్ తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అది పెరుగుతుందా తగ్గుతుందా 2026లో అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైతే భూమి మీద పెట్టుబడి పెట్టి ఉన్నారో ఎపిసోడ్ అనేది చివరి వరకు చూడండి. భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, అది పొలాలు అయి ఉండొచ్చు, ఇంటి కోసం ల్యాండ్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళు కూడా స్పెసిఫిక్గా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎపిసోడ్ చూశాక. నమస్కారం సార్. సార్, రియల్ ఎస్టేట్ అనేది మనకి ట్రెడిషనల్గా చాలా అలవాటు పడ్డ ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఎందుకంటే అంతకు ముందు కొంతకాలం క్రితం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి అన్నీ తెలియక ముందు బంగారం, ల్యాండ్ ఈ రెండే మనం దాచుకునేవి, కొనుక్కునేవి కూడా. సో ఆ రకంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్గా చాలా వాల్యుబుల్ అయిన అసెట్ కింద చెప్తూ ఉంటారు. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఒక్కొక్కసారి బూమ్ వస్తూ ఉంటుంది, సడన్గా ఫాలో అవుతూ ఉంటుంది. బట్ ఈ 2026లో అది బూమ్ అవ్వబోతుందా లేదంటే ఫాలో అవ్వబోతుందా, ఏం చెప్తారు? 2026 అని కాదు, ప్రత్యేకించి 2028 వరకు చూసుకుంటే ఈ శని ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో సంచారం చేస్తున్నటువంటి సమయం. ప్రత్యేకించి హైదరాబాద్, మనం ఏపీ తెలంగాణలో ముందు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్ అని చెప్పన్న ఏరియా ట్విన్ సిటీస్, మిథున రాశి తెలియజేసేటువంటి ఏరియా. దీనికి 10వ భావానికి శని సంబంధం అనేది వచ్చింది. ఈ 10వ భావానికి శని సంబంధం రావడం అని చెప్పన్నది, శని తను ఉన్న చోట నుంచి 4వ రాశిని చూస్తారు, 3వ రాశిని చూస్తారు, తను ఉన్న చోట నుంచి 3వ రాశిని చూస్తాడు, 7వ రాశిని చూస్తారు, 10వ రాశిని చూస్తారు. అటువంటి శని యొక్క వీక్షణ తెలియజేసేటువంటి భావాల్లో 4వ భావం అని చెప్పన్నది భూమికి సంబంధించిన వ్యవహారాలను తెలియజేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి శని కుజుల యొక్క బలంగా కావాలి. శని కుజుల యొక్క బలం ఈ మిథునానికి మనం ఇప్పుడు లెక్కేసుకుంటే, ఏపీ కంటే హైదరాబాద్కి ఈ శని సంచారం 10వ భావంలో ఉన్నటువంటి శని సంచారం 11వ భావంలోకి నెక్స్ట్ 2028 ఫిబ్రవరి తర్వాత వచ్చేటువంటి శని సంచారం అంటే 26 లాగాయతూ వచ్చే 5 సంవత్సరాల చిల్లర టైము ఈ హైదరాబాద్ అని చెప్పన్న దానికి ఈస్ట్ ఏరియా అంటే జ్యోతిషంలో ఇప్పుడు దక్షిణాన్ని కుజుడు తెలియజేస్తాడు, పడమరని శని తెలియజేస్తాడు, అలాగే ఒక్కొక్క దిక్కు ఈశాన్యాన్ని గురువు తెలియజేస్తాడు. ఇటువంటి ఈ దిక్కుల గురించి చూసుకున్నప్పుడు మిథునానికి గురువు ఉచ్చుబట్టి ద్వితీయ రాశిలోకి రావడం, తర్వాత ద్వితీయంలోకి చతుర్థంలోకి ఈ సంచారాలన్నీ కూడా మిథునానికి భూమి పరంగా మంచివే. కాబట్టి వచ్చే 5 సంవత్సరాల దరిదాపు సమయం కూడా హైదరాబాద్ పరంగా రియల్ ఎస్టేట్ ఈస్ట్లో గురువు తెలియజేసేటువంటి ఈశాన్యం, ఈస్టు వీటిల్లో బాగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. గతంలో ఇలాగే 2008 ఒక ఏరియా, లేకపోతే 2014 ఒక ఏరియా, ఇలా ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా ఆ రకంగానే అక్కడ భూమి అయ్యాయి. ఇది 2026 టు 31 మయంగా హైదరాబాద్ ఈస్ట్ అని చెప్పన్నది చాలా గొప్ప రేట్లకి వెళ్ళబోతుందని చెప్పని, అలాగే ఎక్కువ ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వబోతుందని చెప్పని ఖచ్చితంగా చెప్పచ్చు. అసలు హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు అనే మాట చాలా అంటే వైరల్ అవుతూ ఉంది ఒకనొక టైంలో. మళ్ళీ అలాంటి మాటలు వినిపించే టైం వస్తుందని అంటున్నారు మీరు. అది మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ జోన్లో రాబోతుందనే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ అంటే మీకు ఎల్బీ నగర్, మన రామోజీ ఫిల్మ్ సిటీ, లేకపోతే విజయవాడ హైవే, ఈ పోచంపల్లి ఏరియా, దాని నుంచి ఇంకా హైదరాబాద్ ఈస్ట్, ఇది ఎల్బీ నగర్కి ఇటు అటు ఉన్నా కూడా హైదరాబాద్ ఈస్ట్లోకి వస్తాయి. అంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ వరకునే ఉంటుందా, లేకపోతే మీరు చెప్పిన ఈ భావాలు అయి ఉండొచ్చు, లేదంటే ఆ నక్షత్ర ప్రకారం ఇది సో ఓవరాల్ ఏపీ తెలంగాణలో కూడా ఈస్ట్ జోన్సే ఎక్కువ డెవలప్ అవుతాయా రియల్ ఎస్టేట్ పరంగా? ఏపీ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఈ 28 లోపల పెద్దగా మార్పులు ఉండవు అని చెప్పి అనిపిస్తుంది. అక్కడ ఏపీ పరిస్థితులు సహజంగానే రియల్ ఎస్టేటు ఒక పీక్ స్థాయికి వెళ్ళిపోయిన స్టేజ్కి వెళ్ళిన తర్వాత తగ్గుతున్నాయేమో, కానీ జ్యోతిషపరంగా తగ్గిపోతున్నాయని చెప్పని నేను ప్రత్యేకించి ఏం చెప్పట్లేదు. కానీ ఈ జ్యోతిషపరంగా ఏరియా వైజ్ డెవలప్మెంట్కి సహకరించే గ్రహస్థితి ప్రస్తుతం తెలంగాణకు ఉన్నట్టుగా ఆంధ్రాకి లేదు.
28 తర్వాత పరిస్థితుల్లో ఆంధ్రలో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే 26, 27, 28 సంవత్సరాల్లో హైదరాబాద్ ఈస్టే మన ఆంధ్ర కంటే ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ ప్రొడక్షన్లో మీకు అంటే వ్యవసాయ భూములు అని చెప్పి అన్నది శుక్రుడు క్షేత్రకారకుడు, అలాగే వేస్ట్ ల్యాండ్స్ కుజుడు, శని కుజుడు సంబంధించినవి. వేస్ట్ ల్యాండ్స్ వ్యవసాయ భూములు ఇలా చూసుకున్నప్పుడు వ్యవసాయ భూముల రేట్లు తగ్గే గ్రహస్థితి, వేస్ట్ ల్యాండ్స్ భూములు పెరిగే పరిస్థితి పట్టుకుంది ఇప్పుడు. ప్రీవియస్ రియల్ ఎస్టేట్ మీరు చేశారా స్వామి? లైక్ ఈ ప్రొటెక్షన్స్ అయి ఉండొచ్చు, భూమ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో హైదరాబాద్లో నేను ఇందాక చెప్పినట్టు కోకాపేట ఏరియాలో ఎకరం 100 కోట్లు అనేది నిజంగా బిడ్డింగ్ అంతవరకు వెళ్ళింది. 100 కోట్ల వరకు బిడ్డింగ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు చెప్తుంది ఇంచుమించు అలాంటిదైనా ఇంకా ఎక్కువ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, అంత 100 కోట్లకి చేరుతుందని చెప్పి అంటలేదు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక పరిమితిని దాటిన తర్వాత ఖచ్చితంగా అది కిందకి రావడం సహజం. ఆల్రెడీ పెరిగిపోయిన ఏరియా గురించి నాలాంటి వాడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రస్తుతం బాగా లో లెవెల్లో గజం 5,000కి 6,000కి కూడా దొరుకుతున్నటువంటి ఏరియా గురించే నేను ఫోకస్ చేసి చెప్తున్నాను. ఇవి పడిపోతాయని చెప్పట్లేదు. ఇవి 100 కోట్లు 200 కోట్లు అని చెప్పిన నెంబర్ అయితే నాకు తెలియదు. కానీ హైదరాబాద్ ఈస్ట్లో ప్రజెంట్ జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ 2 నుంచి 3 రెట్లు రేటును 3 సంవత్సరాల దరిదాపులోనే తీసుకోగలుగుతారు అని చెప్తున్నాను. ఓకే. అండ్ గురూజీ, ఇప్పుడు ఫైనల్గా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయాలనుకుంటారు. మరి ఈ ప్రొడక్షన్స్ బట్టి చేయాలి, లేదా వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని చేయాలి? ఒకసారి వాళ్ళకి ఏం చెప్తారు మన ఆడియన్స్కి? ఎవరు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కొనుక్కోవడం అని చెప్పన్నది ఎప్పుడు అది చేయదగిన పనే. కానీ ఏంటంటే ఒక ఏరియా పెరుగుతుంది, ఒక ఏరియా తగ్గుతుంది అని చెప్పన్న అంచనా జ్యోతిషపరంగా అలాంటి వాడు చెప్పేదానికంటే మామూలుగా అక్కడ జరుగుతున్నటువంటి లోకల్ డెవలప్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాబోయే సౌకర్యాలు, వీటిని బట్టి జనరల్గా జనం నిర్ణయించుకుంటారు. మేమేంటంటే దిక్కుని తెలియజేసేటువంటి గ్రహాన్ని బట్టి, హైదరాబాదు తెలంగాణ ఏరియాలకి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి హైదరాబాద్ ఈస్ట్లో ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తున్నాను తప్పించి మామూలుగా ఎంక్వైరీ చేసుకునే వాళ్ళతో పోలిస్తే నాకేం తెలిసి నేను చెప్పట్లేదు. సో ఇదండి రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఆస్ట్రాలజీ పరంగా. ఈ సంవత్సరం దట్టు 2028 వరకు కూడా చూసుకున్నట్లయితే ఈస్ట్ జోన్ ఇన్ హైదరాబాద్, ముఖ్యంగా ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ కూడా డెవలప్మెంట్కి ఎక్కువ పాసిబిలిటీ ఉందని అయితే చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ పరంగా. సో ఇక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మాత్రం ప్రొఫెషనల్స్ మీట్ అయ్యి మీ సలహాలు, మీ సూచనలు అనేవి మీరు తీసుకొని ఓన్ డెసిషన్ మీద చేయండి తప్ప ఈ వీడియో బట్టి అయితే కాదు. సో మరీ ముఖ్యంగా మీకు ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో సరదాగా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కలగ ప్రసాద్ సిద్ధాంత్ గారి ద్వారా ఆ విషయాల మీద మరిన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.